దర్గాలో ఉండేది హజరతులు, అంటే కనీసం 100 మంది హిందువులను చంపేస్తే వాడికి ఇచ్చే బిరుదు హజరత్. ఇది తెలియకుండా మనం దర్గాలకు పోయి దండాలు పెట్టేస్తున్నాం. మన దేశంలో ముస్లింల పాలనలో ఉన్న సమయంలో ఎవరైనా ముస్లిం సైనికుడు గాని సైనికాధికారి గాని హిందువులను కనీసం 100 మందిని పైచిలకు హత్యలు చేసి ఉంటే వాడిని హజరత్ బిరుదుతో సత్కరించి వాడిని ఆ ఏరియాకు పెద్దగా నియమించేవాళ్ళు. హజరత్ సయ్యద్, హజరత్ హుసేని ఆలం, హజరత్ అలీ ఖాన్, ఇలా దర్గాలకు పేర్లుంటాయి. ఈ హజరత్లు స్థానిక హిందూ యువతులపై విచ్చలవిడిగా అత్యాచారాలకు పాల్పడేవారు. చిన్న చిన్న ఆడపిల్లల్ని ఇంట్లోకి దూరి కుటుంబ సభ్యుల ముందే ఎత్తుకుపోయేవారు. అందుకే హిందువులు బాల్య వివాహాలు మొదలుపెట్టారు. వితంతువులు సతీ సహగమనం చేసేవారు. కానీ మన చరిత్ర పుస్తకాలలో బాల్య వివాహాలు ఇంకా సతీ సహగమనం దురాచారాలు అని చెప్పారు. కానీ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆ పరిస్థితిని చెప్పలేదు. మరి బురక కప్పుకోవడం మతాచారం ఎందుకైంది? దురాచారం ఎందుకు కాలేదు? నలుగురికి పెళ్లి చేసుకోవడం, నలుగురిని కనడం ఎందుకు దురాచారం కాలేదు? మన చరిత్ర పుస్తకాలను రాసిన వారు కూడా ముస్లింలే. కావాలంటే గూగుల్లో హూ ఈజ్ ఫస్ట్ ఇండియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనే ముస్లిం పేరు వస్తుంది. ఆయన మక్కాలో పుట్టారు, మదర్సాలో చదువుకున్నారు. ఆయన 10 సంవత్సరాల 160 రోజులు భారతదేశ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఇది కూడా గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి మంత్రులుగా పనిచేసిన వాళ్ళంతా బ్రిటిష్ వారు గొప్పవారు అని రాశారు తప్ప అసలు సిసలైన భారతీయ సంస్కృతి చరిత్రను భారతీయ రాజుల గురించి దాచిపెట్టి మన సనాతన నాగరికతను గొప్పతనాన్ని మనకు తెలియకుండా చేశారు. మన సనాతన ధర్మం ఎలా అణచబడిందో ఓ ఉదాహరణ చెప్తాను వినండి. వేములవాడ రాజన్న దేవాలయం తెలంగాణలో తెలియని వాళ్ళు ఉండరు. ముస్లింలు పరిపాలిస్తున్న సమయంలో వేములవాడ దేవాలయానికి హజరత్ సయ్యద్ ఖాజా అనేవాడు కాపలాదారుగా ఉండేవాడు. శివరాత్రి రోజున వేములవాడలో పూజలు జరుగుతున్న సమయంలో శివలింగంపై మూత్ర విసర్జన చేశాడు. అది చూసిన భక్తులు ఆగ్రహించి వాడిని కొట్టి చంపేశారు. వాడిని చంపేసిన 2 రోజుల తర్వాత విషయం తెలిసిన ముస్లిం తహసీల్దారు వేములవాడకు వచ్చి అతడి శవాన్ని అక్కడే పూడ్చిపెట్టి దాన్ని దర్గాగా ప్రకటించాడు. వేములవాడకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ముందు దర్గాను దర్శించిన తర్వాతే మీ దేవుడి దర్శనానికి వెళ్లాలని శాసనం చేసి వెళ్ళాడు. ఇప్పటికీ మనం అలాగే చేస్తున్నాం. దర్గాలకు వెళ్లటం అనేది మన రక్తంలోకి ఎక్కించబడింది. కానీ దర్గాల అసలు చరిత్రను మనకు చెప్పే వాళ్లే లేకుండా చేశారు మనల్ని పాలించిన వాళ్ళు. ఇకనైనా దర్గాలకు వెళ్లటం మానండి. హిందువులను చంపిన ముస్లింల శవాలకు దండాలు పెట్టడం ఆపండి. నిజం తెలుసుకోండి. నిజమైన హిందువులా జీవించండి. జై హింద్, జై భారత్.